వెల్కమ్ టు కేవీ న్యూస్ తెలుగు. చదువులోకి మతం తీసుకురావద్దు. కులం మతం ప్రాంతానికి అతీతంగా పిల్లలను తయారు చేస్తున్నాం. కరిక్యులంలో రాజకీయాలు తీసుకురావద్దని, తప్పుడు ప్రచారాలు చేయొద్దని వైసీపీ వారిని హెచ్చరిస్తున్నా అని మంత్రి నారా లోకేష్ అన్నారు. దేవుడు అన్న పదం ఇప్పుడు తెప్పిస్తాను డిక్షనరీ కనీసం సార్ దేవుడు అన్న పదానికి మేము తీసుకొచ్చిన అర్థం ఏంటి, మీ ప్రభుత్వం తీసుకొచ్చిన అర్థం ఏంటి కూడా డిస్కస్ చేద్దాం హౌస్ లో. మళ్ళీ ఆ రోజు ఎందుకు మీరు వాకౌట్ చేశారు స్వామి? ఆ రోజు మీరు ఎందుకు వాకౌట్ చేశారు స్వామి? నాకు బాధ ఆవేదన ఉంటుంది సార్, నాకు బాధ ఆవేదన ఉంటుంది. మీరు హౌస్ ని తప్పుదారి పట్టించి మీరు 5 కోట్ల ఆంధ్రుల్ని తప్పుదారి పట్టిస్తే మేము కూర్చున్నాక సిద్ధంగా లేమండి, మేము కూర్చున్నాక సిద్ధంగా లేము. యూ విత్డ్రా దట్ స్టేట్మెంట్, ఐ విల్ సిట్, ఐ హావ్ నో ప్రాబ్లం. సాఫ్రనైజేషన్ జరగట్లేదు. ఐ వాంట్ బి వెరీ క్లియర్. మేము సాఫ్రనైజేషన్ ఎక్కడ చేయట్లేదు. దేవుడికి మీరు ఇచ్చిన అర్థం ఏంటి, మేము ఇచ్చిన అర్థం ఏంటి చాలా స్పష్టంగా ఐఎమ్ రెడీ టు డిబేట్. చెప్పండి సార్. As denounced by the BJP government at the center, are you willing to accept it? Sir, ఒక్క నిమిషం. NEP sir, education first is a concurrent subject. First అది తెలుసుకోవాలి మనం. It is ఒక్క నిమిషం పూర్తి. It is a concurrent subject. It is advisory in nature. We will choose based on local conditions. I have right to choose. Government has right to choose. Local conditions బట్టి మేము వెళ్తాం తప్ప మాకు ఏదో ఒక పాలసీ వచ్చింది అది మేము రుద్దాలంటే మేము చేయం. లోకల్ కండిషన్స్ ఏంటి, అవసరాలు ఏంటి, సంఘాలతో మాట్లాడాలి, ప్రజాప్రతినిధులతో మాట్లాడాలి. మేము అందరం మనం మీటింగ్ పెట్టుకున్నాం. 3-4 గంటల సేపు ప్రజాప్రతినిధులు అందరూ కూర్చొని మాట్లాడుకున్నాం. అదే చెప్తున్నా, మీరు అనిన నోనో గౌరవ సభ్యుడు మీరు అడిగింది సాఫ్రనైజేషన్ అన్న పదం మీరు వాడారు, అది నేను ఒప్పుకోవట్లేదు. కావాలంటే సార్ డిక్షనరీ ఒకసారి తెప్పించండి, నేను డిక్షనరీ చదివి చెప్తాను. మీరు ఇచ్చిన డిక్షనరీలో అర్థం ఏముందో, మేము ఇచ్చిన డిక్షనరీలో అర్థం ఏముందో, లెట్ us డిబేట్ ఇన్ దిస్ హౌస్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు డిబేట్ ఇన్ దిస్ హౌస్. సార్ మీరు ఇచ్చిన పుస్తకాల గురించి చెప్తున్నాను సార్, తీయండి సార్. మీరు ఎందుకే బయటకు వెళ్ళారు ఆ రోజు? కనీష్ అధ్యక్ష, క్వశ్చన్ ఏంటి అధ్యక్ష? వాట్ ఈస్ ద క్వశ్చన్? రేషనలైజేషన్ ఆఫ్ స్కూల్స్ లేదండి అని చెప్పా. 2వ ప్రశ్నకి సమాధానం లేదని చెప్పా. 3వ ప్రశ్నకి సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదన్న. అధ్యక్ష ఆయన ఇప్పుడు కరికులం గురించి మాట్లాడుతున్నారు. కరికులం గురించి ఎక్కడుంది అధ్యక్ష ఈ ప్రశ్నలో? నంబర్ 1. నంబర్ 2, సాఫ్రనైజేషన్ ఆఫ్ కరికులం అని ఎట్లా అంటారు అధ్యక్ష గౌరవ సభ్యులు? ఆధారాలు ఎక్కడున్నాయి అధ్యక్ష? అండ్ 2, హీఈస్ నాట్ ఇన్ సిగ్నేటరీ ఆఫ్ దిస్ అని అంటారు. మంది లేదా సార్? మాట్లాడటం గురించి కాదు, మీరు ఆయన అనేది మీరు సార్ ఆయన మాట్లాడేది మీరు మాట్లాడటం గురించి కాదు. మీరు పర్మిషన్ తీసుకుని మాట్లాడారు. ఇందులో అడిగినటువంటి ప్రశ్నకి అధ్యక్ష ఉప ప్రశ్నకి సంబంధం లేదనేది ఆయన కంటెంట్. అది కాదు అధ్యక్ష నేను కోరేది ఏంటంటే సబ్జెక్ట్ వరకు కన్ఫైన్ అవుతే నో ప్రాబ్లం. లేనిపోని ఆరోపణలు చేస్తే హ్యావ్ అ ప్రాబ్లం. సార్ సాఫ్రనైజేషన్ అనే పదమైన వాడారు, ఎక్కడ చేసామో నిరూపించమని చెప్పండి, నేను కూర్చుంటాను. ఐ హావ్ నో ప్రాబ్లం సార్. అరే మీరు డిస్కషన్ పెడితే పారిపోయారు భయ్యా, ఎందుకు పారిపోయారు? హౌస్ నుంచి వాకౌట్ మీరు చేయలేదు మంత్రి గారు. డిస్కషన్ పోయినారు, మీరు వాకౌట్ చేసి మీరు మాట్లాడతారు. ఏం మాడతారు మీరు? అరే మీరు వాకౌట్ చేస్తారు మాట్లాడతారు. ప్లీజ్ కూర్చోండి. అధ్యక్ష ఒక్క నిమిషం. అధ్యక్ష 1 second. ఐఎమ్ నాట్ yielding. 1 second. I have the floor of the house. I'm not yielding. అధ్యక్ష నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు గౌరవ సభ్యులు సాఫ్రనైజేషన్ అన్న పదం వాడారు. గౌరవ సభ్యులు విద్యా వ్యవస్థని కరికులంలో సాఫ్రనైజేషన్ అన్న పదం వాడారు. He has to withdraw that statement. I'm protesting on this. అధ్యక్ష మీరు ప్రింట్ చేసిన డిక్షనరీ దేవుడు God, the one great spirit that Christians, Jews and Muslims believe made the world. సార్ మీరు ఇచ్చిన డిక్షనరీ సార్, మీరు ఇచ్చిన డిక్షనరీ నేను చదువుతున్నాను సార్. తప్పేంటి సార్? అరే ఆయన లేవనెత్తారు, నేను లేవనెత్తాలి. ఐ వాంట్ రైట్ టు ఆన్సర్. మీరు ఇచ్చిన డిక్షనరీలో దేవుడు అర్థం మీరు ఏం పెట్టారు నేను చెప్తున్నా. ఏంటండి
ఆయన చెప్పిన దానికి నేను సమాధానం చెప్తున్నా. ఏంటంటే మీరు ఎల్ఓపి గారు మైక్ పెట్టుకోండి. డిక్షనరీ కూడా తెప్పిస్తా. డిస్కస్ సాఫ్రనైజేషన్ పదం ఎవరెత్తారు? రాంగోపాల్ రెడ్డి మీరు సీట్లో కూర్చోండి. సాఫ్రనైజేషన్ అనే పదం ఎవరెత్తారు సార్? కూర్చోండి మీ సీట్లో. మీ సభ్యుడు ఎత్తాడు. మీరు సీట్లో కూర్చోండి. పదాలు ఎన్నిక తీసుకోమని నేను కూర్చుంటాను. మీ సీట్లో కూర్చోండి. అంటే పద్నాలుగు అయితే మీరు ఆరోపణ చేసి వాకౌట్ చేస్తూనే వస్తున్నాం. మంత్రి గారు మీ సీట్లో కూర్చోండి. అదే మీరు ఎందుకు ఎక్కడి నుంచి ఉంటారు? మీరు ఆ రోజు పారిపోయారు, బయటికి పారిపోయారు, ఆ తలుపు నుంచి పారిపోయారు. గుర్తుపెట్టుకోండి. చర్చ చేయలేకపోయారు, కట్టుకోలేకపోయారు చర్చకి. ఆ తలుపు నుంచి పారిపోయారు మీరు ఆ రోజు. మంత్రి గారు మీరు అడిగారు ఆ రోజు డిబేట్. లోకేష్ గారు ఒక్క నిమిషం అధ్యక్ష ఒక్క నిమిషం. రామ్ గోపాల్ రెడ్డి గారు మీరు సభలో మీ ప్రవర్తన బాగా. రామ్ గోపాల్ రెడ్డి గారు మీరు ఆ చేతులు పెట్టుకోవడం, మీరు సభ్యుడిలా ప్రవర్తించట్లా. మీరు ఆ చేతులు పెట్టుకోవడం, మీరు ఏదో అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష. ఏంటిది? మీరు లేనప్పుడు చదువుకున్నవారు విద్యత ఉండాలి, సభ మర్యాద పాటించాలి. చెప్పండి అధ్యక్ష. చెప్పండి సార్. అధ్యక్ష గౌరవ సభ్యులు మాట్లాడుతూ ఫస్ట్ ఈరోజు ప్రశ్న దేని గురించి అధ్యక్ష? రేషనలైజేషన్ ఆఫ్ స్కూల్. నేను మొదటి ప్రశ్నకి లేదని చెప్పాను, రెండో ప్రశ్నకి లేదని చెప్పాను, మూడో ప్రశ్నకి ప్రశ్న ఉత్పన్నం కాదని చెప్పాను. గౌరవ సభ్యులు సిగ్నటరీ కాకపోయినా మేడం గారు ఇచ్చారు, మాట్లాడుతూ సాఫ్రనైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ జరుగుతున్న పదం ఆయన వాడారు. అదే విత్డ్రా చేయాలి. నో యూ హ్యావ్ టు విత్డ్రా దట్ స్టేట్మెంట్. ఒక్క నిమిషం సాఫ్రనైజేషన్ అనే పదం వాడారు, అది విత్డ్రా చేయాలి అధ్యక్ష. ఎందుకంటే అది హౌస్ నే కాదు, ప్రజాధికాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. సాఫ్రనైజేషన్ అనే పదం వాడారు, అది విత్డ్రా చేయమని నేను కోరుతున్నాను. ఇంకోటి నన్ను ఛాలెంజ్ చేశారు. మీరు ఇచ్చిన డిక్షనరీలో ఏముందో నేను చదివి చెప్పాను. మీరు ఇచ్చిన డిక్షనరీలో ఏముందో చదివి నేను చెప్పాను. మేము ప్రింట్ చేసే డిక్షనరీలో ఏముందో కూడా చదివి చెప్పండి.